ఓవరాల్గా ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే అగ్నిపరీక్ష 2 ఫస్ట్ ఎపిసోడ్ నేను ఊహించిందనంత అయితే లేదు. అగ్నిపరీక్ష 2 టీం నుంచి ఇలాంటి ఒక ఎపిసోడ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసిన బిగ్ బాస్ మీద నెగిటివ్ వీడియోలు, అగ్నిపరీక్ష 2 సెలక్షన్ ప్రాసెస్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ వరకు ఇంకా బజ్ పెరుగుతూనే ఉంది. ఇక మెయిన్ విషయానికి వస్తే ఈసారి బిగ్ బాస్ టీం చాలా బాగా ప్లాన్ చేస్తారనే చెప్పుకోవచ్చు. మంచి హైప్ రావడానికి స్టార్టింగ్లోనే ఫుల్ కాంట్రవర్సీ ఎపిసోడ్ని దింపినట్టుంది. ఫస్ట్ ఎపిసోడ్ చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా పర్ఫెక్ట్గా దింపారనిపిస్తుంది. జడ్జెస్ చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా ఉన్నారు, ఒక్క ఉప్పల్ బాలు విషయంలో తప్ప. అన్నీ మాట్లాడుకుందాం, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GNK. ముందుగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అగ్నిపరీక్ష 2 ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని. ముందుగా ఈవిడ గురించి మాట్లాడుకోవాలంటే ఈమె ఆస్ట్రేలియా నుంచి వచ్చానని చెప్పారు. అండ్ బిగినింగ్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా, క్యాలిక్యులేటెడ్గా, స్ట్రాటజికల్ ఆన్సర్స్తో జడ్జెస్ని ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా అభిజిత్కి ఈమెకి జరిగిన మధ్య కమ్యూనికేషన్లో ఈమె ఉన్నంత వరకు లవ్ ట్రాక్స్ బీజియం వస్తూనే ఉంటుందన్న రేంజ్లో ఉంది వీళ్ళ కమ్యూనికేషన్. ఆమె అట్లా ప్లాన్ చేసుకున్నారు. పర్ఫెక్ట్గా బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉండాలో అనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్లో శాలిని గారు నిరూపించారని చెప్పుకోవచ్చు. ఆమె ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఆమెకి ఇచ్చిన షూ టాస్క్తో సహా ప్రతి దాంట్లో కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా, పర్ఫెక్ట్గా బ్యాక్ టు బ్యాక్ ఆన్సర్స్తో జడ్జెస్ని ఇంప్రెస్ చేసి 2 గ్రీన్ సిగ్నల్స్ని అయితే తీసుకుని 50% సెలెక్ట్ అయిపోయారు బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2కి 15 మెంబర్స్లో. అండ్ ఆమె తర్వాత శాంగర్ అనే ఒక అతను వచ్చారు. ఇతను చిన్న వయసు నుంచి చాలా పెద్ద పెద్ద బాధ్యతలు మోస్తూ వచ్చాడని తన ఇంట్రోలో చెప్పుకొచ్చారు. అండ్ ఈయన రావడంతోనే తను మోడల్ అని, తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ ఏదైతే గేమ్ విషయానికి వచ్చినప్పటికీ తన కాన్ఫిడెంట్ ఎక్కడో లూజ్ అయిపోయారని అనుకోవచ్చు. కొన్ని ఫీలింగ్స్ని ఆయన చెప్పాలనుకున్న విధానంలో చెప్పకుండా జడ్జెస్కి కన్వే చేయలేకపోయారు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. దానివల్ల ఆయనకి నెగిటివ్ వచ్చి సో ఆయన సెలెక్ట్ అయితే కాలేకపోయారు. ఆయన తర్వాత రన్నింగ్ రాజా అని ఒక ఆయన వచ్చారు. అసలు ఈయన గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. అది స్క్రిప్టో లేక ఆయన ఓన్గా చేశారో లేక అసలు ఏ విధంగా ట్రై చేద్దాం అనుకున్నారో, జడ్జెస్ని ఎలా ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారా, ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ట్రై చేశారు. బట్ అది అయితే బర్స్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన విధానానికి శ్రీముఖి గారు అయితే డైరెక్ట్గా ఆయన చెంప మీద కొడతానన్నంత రేంజ్లో వెళ్ళిపోయింది. బట్ అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అంతమందిలో సెలెక్ట్ అయ్యి వచ్చి సో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే చిన్న విషయం అయితే కాదు కదా. బట్ అక్కడ ఏంటంటే ఆమె ఇబ్బంది పడి ఉండొచ్చు కాబట్టి అలాంటి వర్డ్స్ వచ్చి ఉన్నాయి. అంటే ఇది స్క్రిప్ట్ అనుకోవచ్చు లేదా వేరే ఏదైనా, బట్ మనం ఏంటంటే అక్కడ జరిగిందాన్ని మనం చూసి చెప్పాలి కాబట్టి సో అది ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యి సెలెక్ట్ అవ్వడం అయితే జరగలేదు. ఆయన తర్వాత మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఉప్పల్ బాలు గారి గురించి. ఉప్పల్ బాలు విషయానికి వస్తే చాలా దారుణమనే అనిపించింది. ఈయన ఈక్వల్ టు సెలబ్రిటీ కానీ కామన్ మ్యాన్లో వచ్చాడు. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఆయన్ని అలా క్వశ్చన్స్ అడిగి ఇంత ఇబ్బంది పెట్టి ఇలాంటి ఒక నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్ మీద ఆయన గురించి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆయనకి లక్షల్లో ఉన్న ఫాలోవర్స్, ఆయనకి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఏం పెద్ద విషయం కాదు. బట్ ఆయన దీని మీద ఉన్న లవ్ మీద ఆయన బిగ్ బాస్కి రావాలనుకున్నారు. ఎస్, మీరు అన్నది కరెక్టే, ఆయన చాలా డిఫరెంట్ వీడియోస్ చేస్తారు కానీ అది ఒకప్పుడు. కానీ ఆయనలో పాజిటివ్ వెర్షన్ గత కొంతకాలంగా అందరూ చూస్తున్నారు. ఆయన చాలా మారారు, ఎంతో ప్రొఫెషనల్గా, ఎంతో డీసెంట్గా ఆన్సర్స్ చేశారు. నేను ఆ స్టేజ్ మీద అట్లా ఆయన మాట్లాడతారంటే చాలా నేనే షాక్ అయ్యాను. ఈ విషయంలో జడ్జెస్ నాకు ఏమాత్రం నచ్చలేదు. కొంచెం ఆయన బూస్ట్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ గేమ్కైనా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏదైనా చేసి ఉండొచ్చు. ఆయనకున్న ఫాలోయింగ్కి ఒక సెలబ్రిటీ లెవెల్లో కాకపోయినా జస్ట్ కామన్ మ్యాన్లో కొంచెం ఆయన గేమ్ వరకు తీసుకెళ్ళి ఉంటే బాగుంది అనిపించింది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంత పెద్ద జ్యూరీ అండ్ ఇంత పెద్ద బిగ్ బాస్ టీం దీన్ని ఆలోచించలేదు అంటే నేను నమ్మను, ఎందుకంటే నాకు చాలా డౌట్గా ఉంది. బట్ ఎనీవే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద షో. అది ఏంటంటే వాళ్ళ జ్యూరీ కాబట్టి వాళ్ళు ఏదనుకుంటే అదే ఫైనల్. జడ్జెస్కి మనం అటు చెప్పేది లేదు. కానీ ఆయన ఇంకొకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది నా బలమైన ఫీలింగ్. ఆయన తర్వాత ఒక మోడల్ వచ్చారు. ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే ఆమెకి టిష్యూస్ ఇచ్చి ఆమె మేకప్ని క్లీన్ చేయమన్నారో సో ఆమె కాన్ఫిడెంట్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది. సో బిగ్ బాస్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. సో కాన్ఫిడెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు అనేది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమయ్యేలా చెప్పారు జ్యూరీ, ఎవరైతే జడ్జెస్ ఉన్నారో ఆమెకి. సో దానివల్ల ఆమెకి నెగిటివ్ అయ్యి సెలెక్ట్ కాలేకపోయారు. తర్వాత నెక్స్ట్ ఒక కంటెస్టెంట్ వచ్చారు. ఆమె గురించి అయితే మనం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. సింగర్ ఝాన్సీ నిజంగా మట్టిలో మాణిక్యం అనే చెప్పుకోవచ్చు.
ఆమె జర్నీ ఆమె మాటల్లో వింటుంటేనే మనకి ఒక సినిమాలా కనిపిస్తుంది. నేను చెప్పడం కాదు, ఎపిసోడ్ చూడండి మీకే అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీలో 3 అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీలో చిన్న అమ్మాయి అంట. సో అక్కడి నుంచి 9th క్లాస్ నుంచి ఈమె ట్రాక్టర్ తోలుతూ ఒక ఫ్యామిలీకి ఒక అబ్బాయిలా స్టాండ్ తీసుకుని నిలబడిందంటే చాలా గొప్ప విషయం, చాలా ప్రౌడ్ మూమెంట్. చాలా ప్యూర్ హార్ట్తో మాట్లాడారు. చాలా అంటే చాలా ధైర్యంగా, క్లియర్గా, సూటిగా మాట్లాడారు. అందరూ పల్లవి ప్రశాంత్తో కంపేర్ చేస్తున్నారు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఈమెకి కనుక అవకాశం దొరికితే కన్ఫామ్గా ట్రెండ్ క్రియేట్ చేస్తారని అనిపిస్తుంది. దానికి ఆమె జీవితం నేర్పిన పాఠాలు, జ్ఞానమే ఆమెకు చాలా బలం. ఈమె 2 గ్రీన్స్తో 50% సెలెక్ట్ అయ్యారు. బట్ ఏంటంటే నాకు తెలిసి ఈమె 50 మెంబర్స్లో వర్తి క్యాండిడేట్ అండ్ హౌస్లోకి వెళ్ళడానికి కూడా వర్తి క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిథిలేష్. ఇక్కడ కొంచెం మాట్లాడాలి. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో ఎంటైర్ ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ సెలెక్ట్ అయిన పర్సన్ ఈయన ఒక్కడే. సో ఎపిసోడ్లో ఉన్నదాన్ని చూసుకుంటే ఈయనకంటే ఝాన్సీ ముందు సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఈయన తక్కువ చేయాలి అండ్ ఝాన్సీని ఎక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. ఇద్దరు హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళే, ఇద్దరు ఫుల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ అండ్ ఇద్దరు కామ్ అండ్ ప్రొఫెషనల్ ఆన్సరింగ్ అండ్ కాన్ఫిడెన్స్ చాలా బాగున్నాయి. సో ఇద్దరు సెలెక్ట్ అయి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఎక్కడో ఆమెకి కూడా సెలెక్ట్ చేసి ఉంటే ఈ ఎపిసోడ్ ఫుల్ ప్లెజ్డ్గా ఫుల్ మీల్స్లా కంప్లీట్ అయ్యేది అనేది నా ఉద్దేశం. అండ్ ఓవరాల్గా ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే అగ్ని పరీక్ష 2 ఫస్ట్ ఎపిసోడ్ నేను ఊహించిందనంత అయితే లేదు. అదే సమయంలో కంప్లీట్ డిసప్పాయింట్ ఎపిసోడ్ అని మాత్రం చెప్పలేను. ఎడిటింగ్, ఎంట్రీస్, కంటెస్టెంట్స్ ఇంట్రడక్షన్స్ ఇవన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ చేసినట్టే అనిపించాయి. కాంట్రవర్సీ కూడా ఉంది, ఎమోషన్ కూడా ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. కానీ కొన్ని ఆపర్చునిటీస్ని కొంతమంది పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. కొంతమంది ఆపర్చునిటీస్ని మాత్రం గట్టిగా పట్టుకుని గ్రాప్ చేసుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆడియన్స్లో డిస్కషన్స్ మొదలయ్యేలా మాత్రం టీమ్ సక్సెస్ఫుల్గా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ అండ్ అగ్ని పరీక్ష టీమ్ ఫుల్గా సక్సెస్ అయ్యారు. అండ్ సో ఆల్ ద బెస్ట్ టు ద అగ్ని పరీక్ష 2 టీమ్ అండ్ ఆల్ ద కంటెస్టెంట్స్. అండ్ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ ఫుల్ ఎపిసోడ్స్ ఏదైతే అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్స్ ఉన్నాయో అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఉన్నాయో వాటి ఫుల్ ఎపిసోడ్స్ రివ్యూస్ కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుండే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.